వివరాల్లోనికి వెళ్తే ఇజ్రాయెల్ అమెరికా దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారిపోయింది. తమ సుప్రీం లీడర్ అయిన ఖమీనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఒకవైపు దాడులు చేస్తోంది. దీంతో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. కువైట్లో అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ప్రాంతంలోనే పొగ దట్టంగా అలుముకుంది. डेंजर हो गया यार। دورة حربية طيارة حربية طيارة حربية شوف 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 دورة حربية طيارة حربية طيارة حربية شوف 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 ఇక మరోవైపు ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని అయిన మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలో కూడా పలు ప్రాంతాలలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాక్లో ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. సైప్రస్లో బ్రిటన్ నౌకాదళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందంటూ సైప్రస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ నుండి వచ్చే క్షిపణులను డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. دورة حربية طيارة حربية طيارة حربية شوف 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 دورة حربية طيارة حربية طيارة حربية شوف 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 دورة حربية طيارة حربية طيارة حربية شوف 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 ఇజ్రాయెల్ అమెరికా దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారిపోయింది. తమ సుప్రీం లీడర్ అయిన ఖమీనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులు చేస్తోంది. దీంతో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. కువైట్లో అమెరికన్ ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంతో ఈ ప్రాంతంలో పొగంతా దట్టంగా అలుముకుంది. మరోవైపు ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని అయిన మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలో కూడా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ఇరాక్లో ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చిపడేశాయి. సైప్రస్లో బ్రిటన్ నౌకాదళ స్థావరంపై కూడా డ్రోన్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందని సైప్రస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ నుంచి వచ్చే ప్రతి క్షిపణులను డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. دورة حربية طيارة حربية طيارة حربية شوف 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 دورة حربية. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోంది అంటూ వస్తున్న వార్తలను ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరీజానీ ఖండించారు. యుద్ధం విషయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఈ దాడులను తాము మొదలు పెట్టలేదని, ట్రంప్ తన తప్పుడు ఆంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోనికి నెట్టేశారని అన్నారు. ఇజ్రాయెల్ అధికారకాంక్ష కోసం అమెరికా సైనికులను బలి చేస్తున్నారని అలీ లరీజానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ అమెరికా దాడులతో పశ్చిమాసియా అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. తమ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులు నిర్వహిస్తోంది. దీంతో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ప్రాంతంలో పొగంతా దట్టంగా అలుముకుంది. మరోవైపు ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలో కూడా పలు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇరాక్లో ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. సైప్రస్లో ఉన్న బ్రిటన్ నౌకాదళ స్థావరంపై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందంటూ సైప్రస్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఇరాన్ నుంచి వచ్చే ప్రతి క్షిపణులను డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి.